హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం తిరుపతిలో ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ అయితే వచ్చిందనమాట. ఇది ఇక్కడైతే కంపెనీ కొత్తది, కానీ బయట అయితే ఆల్రెడీ ఉందన్నమాట. మనకు తిరుపతికి అయితే కొత్తగా వచ్చింది. కంపెనీ నేమ్ వచ్చి ఓఎస్ఎం కంపెనీ, ఒమేగా సీకి మొబిలిటీ అనమాట. ఈ విధంగా దీనికి వచ్చి స్ట్రీమ్ సిటీ అని ఒకటి, అలాగే స్ట్రీమ్ అని ఒకటి, రెండు మోడల్స్ ఉన్నాయి. అలాగే మనకు అక్కడ రేంజ్ ప్లస్ అని లోడర్ ఆటో కూడా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర అన్ని రకాల వెహికల్స్ వస్తాయి, 4 వీలర్స్ కూడా వస్తాయన్నమాట. అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఈ 3 మోడల్స్ అయితే ఉన్నాయి. మోడల్స్లో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. వైట్ ఉంది, అలాగే బ్లాక్ కూడా ఉంది. ప్రస్తుతానికి మనకు బ్లూ, ఇది మనకు గ్రీన్ అయితే ఉందన్నమాట. గ్రీన్లో ఇది వచ్చి మనకు స్ట్రీమ్ అనే మోడల్. స్ట్రీమ్ అనే మోడల్లో వచ్చి ఇది లోడర్ అంటే ఎక్స్ట్రా ప్యాసింజర్స్ అనేది మనకు షేర్ ఆటో టైప్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్యాసింజర్ ఆటో. ఈ విధంగా అయితే 2 వెహికల్స్ ఉన్నాయి. వీటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీని కెపాసిటీ ఎంత, అలాగే ఇది ఎంతవరకు మనకు దీని కాస్ట్ ఏమి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ ఏమి, ఛార్జింగ్ టైం ఎంత, అలాగే దీని రేంజ్ ఎంత వస్తుంది, మొత్తం కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇది షోరూమ్ చూసుకుంటే ఓఎస్ఎం ఒమేగా సీకి మొబిలిటీ షోరూమ్ మనకు వచ్చి రేణిగుంట తిరుపతి రూట్లో కాటన్ మిల్ దగ్గర అయితే మనకి ఈ షోరూమ్ వస్తుంది అనమాట. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే బ్యాటరీ మనకు 10.5 కిలోవాట్, వోల్ట్స్ పరంగా చూసుకుంటే 48 వోల్ట్స్ అయితే ఉంటుంది. రేంజ్ మనకు 180 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. మోటార్ 10.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైము 4 అవర్స్ ఉంటుందన్నమాట. అలాగే 1 సర్వీస్ అయిన తర్వాత 3 అవర్స్కే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అలాగే మనకు టార్క్ చూసుకుంటే 430 Nm టార్క్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ వస్తే డాంప్నర్ ప్లస్ హెలికాల్ స్ప్రింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే రియర్లో మనకు రబ్బర్ డాంప్నర్ ప్లస్ షాకర్స్ అయితే వస్తాయి. బ్రేక్స్ చూస్తే మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. వీల్ బేస్ మనకు 2120 అంటే 2120 mm అయితే వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. లోడ్ కెపాసిటీ చూసుకుంటే 960 kgs వరకు లోడ్ కెపాసిటీ ఉంటుంది. బాడీ వెయిట్ మనకు 600 kgs బాడీ వెయిట్ అయితే వస్తుందన్నమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 47 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. గ్రేడబిలిటీ మనకు 18 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. వారంటీ మనకు 3 years 1 lakh kilometers వారంటీ అయితే వస్తుంది. అలాగే బాడీకి 5 years వారంటీ అయితే వస్తుంది అనమాట. బాడీ మొత్తం మనకు మెటల్ బాడీతో అయితే వస్తుంది. 18 mm థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు వెహికల్ చూసేటప్పుడు మీకు తెలుస్తుంది అవి అంత స్ట్రాంగ్గా అయితే ఉంటుందన్నమాట వెహికల్. అలాగే ఇంకా కాస్ట్ విషయానికి వస్తే స్ట్రీమ్ సిటీ వచ్చి మనకు 3,50,000కే ఇస్తారు. అలాగే స్ట్రీమ్లో చూసుకుంటే మనకు అంటే ఇప్పుడు మీరు చూసే వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్కి మనకు 4,25,000 రూపాయలు అయితే పడుతుంది. ఎందుకంటే ఇది 180 కిలోమీటర్స్ వస్తుంది. స్ట్రీమ్ అయితే కనుక మనకు 126 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అందువల్ల ఆ డిఫరెన్స్ అయితే వస్తుంది. మీకు స్ట్రీమ్ సిటీ మనకు 3,50,000కే వస్తుంది. అలాగే లోడర్ వెహికల్ చూసుకుంటే మనకు 4,25,000కే వస్తుంది అనమాట. అంటే స్ట్రీము లోడర్ రెండు ఒకే ప్రైస్లో వస్తాయి. అలాగే మనకు January 15th లోపల కనుక మనం వెహికల్ తీసుకుంటే సంక్రాంతి పండుగ లోపల అయితే మనకు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ప్లస్ టీవీ ప్లస్ ఫ్రిడ్జ్ వీటిలో ఏదో ఒకటి మనకు ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. అంటే కులుకల్ టైప్లో తీస్తారు ఇది. దీంట్లో మూడిట్లో ఏదో ఒకటి మనకు ఆఫర్ అయితే ఉంటుంది. వెహికల్ స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉంటుందండి. మీకు షోరూమ్ కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వీడియోలో కూడా నేను స్క్రోల్ చేస్తాను అనమాట. దీంట్లో మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర అడిగి కనుక్కోవచ్చు. లేదంటే షోరూమ్ వెళ్ళారంటే షోరూంలో మీరు టెస్ట్ డ్రైవ్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి, వాటికి చేసుకొని కూడా మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకు ముందుగా స్ట్రీమ్ అంటే మనకు వచ్చి ఎక్స్ట్రా ప్యాసింజర్స్ అనమాట. ఇది వచ్చి మనకు షేర్ ఆటో టైప్ అయితే వస్తుంది. డ్యూయల్ సైడ్ మనకు డోర్ అయితే వస్తుంది అనమాట. డోర్ వచ్చి ఇక్కడ లోపల మనకు ఈ టైప్ అయితే వస్తుంది. డోర్ ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా 2 సైడ్ డోర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే డిస్ప్లే అయితే ఉంది చూడండి. ఇక్కడ మనకు కీ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, కీ ఉంటుంది. అలాగే మనకు USB కూడా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్ అయితే ఉందన్నమాట. ఇది రివర్స్ మోడు, న్యూట్రల్, అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా రియర్ మొత్తం అన్నీ మనకి ఇక్కడే స్విచ్ అయితే వస్తుంది. దీన్ని మనము తిప్పుకొని మార్చుకోవచ్చు అనమాట. మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. కూర్చునేటప్పుడు మనకి ఇది ఒక కంఫర్ట్గానే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ లైటింగ్ స్విచెస్ అన్నీ వస్తాయి. మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చి మనకు చిన్న డిస్ప్లేనే అయితే. దీంట్లో వచ్చి బ్యాటరీ కెపాసిటీ ఎంత, అలాగే మనకు ఇక్కడ ఓడోమీటరు, స్పీడోమీటరు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏమనేది మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట.
ఇక్కడ అలాగే ఒక చిన్న గ్లవ్ బాక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 2 సైడ్లు అయితే వస్తుంది. ఇక్కడైతే వీళ్ళు లాక్ అయితే ఇచ్చారనమాట. మనం సేఫ్టీ కోసం అయితే ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు బ్రేకింగ్ సిస్టమ్ ఇక్కడ వస్తుంది. బ్యాటరీ కంపార్ట్మెంట్ మొత్తం మనకు బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మనకేమంటే ఇక్కడ స్టెప్ని అవన్నీ పెట్టుకోవడానికి, లేదంటే మనకు ముందర ప్లేస్ అయితే దొరుకుతుంది అనమాట. ఏదైనా కస్టమైజ్ చేసుకోవడానికి కూడా మనకు ప్లేస్ అయితే దొరుకుతుంది. ఇక్కడ కూడా మనకు ఒక 2 అయితే ఇక్కడ కూర్చోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ 3, 4 కూర్చోవచ్చు అనమాట. అలాగే మనకు వెనక పక్క కూడా కూర్చోవడానికి స్థలం అయితే ఉంది. మనకి ఇక్కడ చూడండి మీరు కంఫర్ట్ ఎలా ఉందనేది చూసారు కదా. డ్రైవర్కి అయితే కంఫర్ట్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎక్సలెంట్గా ఉంది చూడడానికి కూడా. మనకు వెహికల్లో కూర్చున్నప్పుడు లావు ఉండే వాళ్ళైనా సన్నంగా ఉండే వాళ్ళైనా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. మనకు బ్రేకింగ్ కానీ ఇక్కడ ఇదంతా కూడా బాగానే ఉంది. మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఇవన్నీ వస్తాయి. అలాగే మనకు విజర్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట, వైజరు. అలాగే ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ నైట్ టైం అయితే లైట్ అయితే వేసుకోవచ్చు. లైట్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే మొత్తం మనకు గేజ్ కూడా చాలా స్ట్రాంగ్ గేజ్ అయితే ఉందన్నమాట వెహికల్లో. మనకు చూసుకోవడం ఇక్కడ మన క్వాలిటీ కూడా చూసుకోండి. మీకు చాలా అంటే చాలా గేజ్ చాలా బలంగా ఉంది. లోపల స్పేస్ చూడండి. ఆరాంగా 4 ఆనందంగా కూర్చోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు ఒక బేబీ సీట్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కూడా ఒక 2, 3 కూర్చోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ కింద వస్తుందన్నమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు దీనికి ఫ్రెండ్స్ మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీనికి చూడండి. కింద మనకు 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట. అంటే ఎనీ స్పీడ్ బ్రేక్ కండిషన్లో కూడా ఇది సర్వే కాగలదన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుంది. దీని డైమెన్షన్ చూసుకుంటే 2800 mm ఇంటూ 1320 mm ఇంటూ 1815 mm అంట. అలాగే మనకు వీల్ బేస్ చూసుకుంటే 1940 mm వీల్ బేస్ అయితే ఉంటుంది దీనికి. వెహికల్ అయితే మీకు డిజైన్ కూడా చూడండి. ఫ్రంట్ మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి మీకు హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అలాగే మనకు ముందర చూశారు కదా ఈ బంపర్ అయితే చాలా పెద్దది వచ్చిందనమాట. అలాగే మనకు టైర్ కూడా చాలా పెద్ద టైర్, బాగా మంచి టైర్ అయితే వచ్చింది. వీల్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది అనమాట వెహికల్ ఎట్లా ఉందనేది. చూసారు కదా గ్రౌండ్ క్లియరెన్స్ అన్నీ కూడా మనకు 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మీ ఏ వెహికల్ అయినా కూడా మనకు సేమ్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్యాటరీ కెపాసిటీ బ్యాటరీ కూడా ఇచ్చారు చూడండి. ఇది వచ్చి మనకు ఆ బ్యాటరీతో సంబంధం లేదు. వీటన్నిటికీ మనకి ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లైట్స్ కోసం మనకు ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ లైట్ల కోసం దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనకు ఆ మెయిన్ బ్యాటరీ మీద ప్రెజర్ అయితే తగ్గుతుందని చెప్పచ్చు. ఈ విధంగా అయితే వెహికల్ అయితే ఉంది చూడండి. ముందర మనకు ఫ్రంట్ లుక్ అయితే కానీ ఇక్కడ మనకు లోగో అయితే రావడం జరిగింది. వీళ్ళది లోగో ఉంది. అలాగే ముందర ల్యాంప్స్ మనకు. అలాగే ఇది కూడా చూడండి మీరు బండి మీద కూర్చున్నప్పుడు గంటలో కూర్చున్నప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంటుంది. అంటే మనకు ఎండ కూడా మనకు కళ్ళకు తగలకుండా మనకు ఇది ఆపుతుందని చెప్పచ్చు. ఈ సైడ్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉందన్నమాట వెహికల్. చూడడానికైతే మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక కంఫర్ట్ అయితే ఉంది దాంట్లో ఇంకా ఎక్స్ట్రా కంఫర్ట్ అని చెప్పచ్చు. వెహికల్ కూడా పెద్దది కాబట్టి దాంట్లో ఎక్స్ట్రా కంఫర్ట్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగుంది లోపల. పేలోడ్ చూసుకుంటే మనకు దీంట్లో 600-700 కిలోస్ దీంట్లో వస్తుంది. దాంట్లో 1 ton వరకు కూడా మనకు పేలోడ్ అయితే ఉంటుందన్నమాట ఆ వెహికల్లో. స్ట్రీమ్లో అయితే స్ట్రీమ్ సిటీలో కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే ఇది 3+1 కాబట్టి. ప్లస్ అలాగే మనకి దీంట్లో చూసుకున్నా కూడా 1 ton వరకు దీంట్లో కెపాసిటీ వేసుకోవచ్చు. సేమ్ బ్యాటరీ సేమ్ మోటార్ అయితే వస్తుంది దీంట్లో. మనకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 3 వెహికల్స్ ఛార్జింగ్ టైము 3 to 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుందన్నమాట. ఛార్జింగ్ అయితే తొందరగా ఎక్కేస్తుంది. మనకు 3 to 4 hours ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది అనమాట. దీంట్లో మనకు రేంజ్ చూసుకుంటే అన్నీ 180 kilometers రేంజ్ అయితే వస్తాయి. మీరు షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్లు అలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు దీంట్లో కొనుక్కోవచ్చు అనమాట. మీరు వచ్చి షోరూంలోకి రండి. షోరూమ్కి వస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మనకు లోపల దీంట్లో చూస్తే సేమ్ ఇదే మాదిరినే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందో అదే మాదిరినే ఉంటుంది అనమాట. సేమ్ దాంట్లో ఎలా ఉందో అదే మాదిరినే లోపల సిస్టమ్ కూడా అంతా ఒకే మాదిరినే ఉంటుంది. కెపాసిటీ మీకు బ్యాక్ సైడ్ ఇది చూసుకుంటే 1 ton కెపాసిటీ ఉంటుంది. పెద్ద ఇదైతే ఇచ్చారనమాట ప్లేస్ అయితే కనుక. ఇది కూడా సేమ్ మీకు చూడండి ఎలా ఉందనేది. వెహికల్ మొత్తం ఈ టైప్ అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ కూడా మనకు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. టైర్స్ కానీ అన్నీ కూడా మనకు ఇందులో మొత్తం 3 వెహికల్లోనూ టార్క్ చూసుకుంటే 430 Nm టార్క్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకు
సస్పెన్షన్ చూసుకుంటే మనకు హెలికల్ ప్లస్ డాంపర్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకు రబ్బర్ డాంపర్స్ ప్లస్ రియర్ షాకర్స్ అని బ్యాక్ సైడ్ మనకు సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. సస్పెన్షన్ కూడా బాగుంది దీనికి వెహికల్కి. మనకు కంఫర్ట్, మన బండి తోలేటప్పుడు కూడా మనకు ఆ కంఫర్ట్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. మీరు రండి షోరూమ్కి వచ్చారంటే మీకే అర్థమవుతుంది. వాళ్ళు అక్కడ మీకు టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు, చూసి మీకు నచ్చినట్లుగా తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. 3 వెహికల్స్ దీంట్లో. ఒమేగా సీకి మొబిలిటీ అనే కంపెనీ అనమాట. ఇది OSM అని ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మనకు తిరుపతిలో అయితే తీసుకురావడం జరిగిందనమాట. వెహికల్స్ అన్నీ గమనించుకోండి. దీంట్లో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది మీరు వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు కావాల్సిన వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.